సెకండ్ ఇయర్ వాళ్ళని ఇన్స్పైర్ చేసుకొని వెళ్ళారని. అయితే ఎన్ఐటీకి వెళ్ళాక మీరు మీ ఫ్రెండ్ కాకుండా మీకు అక్కడ టర్నింగ్ పాయింట్ ఎలా వచ్చింది సార్? అంటే సివిల్స్ అంటే ఇటు పక్క రావాలని మీకు ఎలా టర్నింగ్ పాయింట్ వచ్చింది? అర్థమైంది. యాక్చువల్గా నేను ఎన్ఐటీలో జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఆటోమేటిక్గా సివిల్స్ తెలియదు. సివిల్స్ అని యూపీఎస్సీ కూడా నాకు తెలియదు పెద్దగా. నేను ఒకే మోటివ్ వెళ్ళాను, గవర్నమెంట్ జాబ్ చేయాలి, ఆటోమేటిక్గా మనం దగ్గరగా ఉంటాము మన ఫ్యామిలీకి. ఎందుకంటే ఒక సెక్యూరిటీ అనేది ఉంటుంది ఆటోమేటిక్గా. మన శ్రీకాకుళం వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అనేది కొద్దిగా డ్రీమ్, అది ఒక సెక్యూరిటీ ఉంటుంది కదా అనేసి. అంతేమించి నాకు చిన్నప్పటి నుంచి అయితే ఏం లేదు. కానీ నేను ఎప్పుడైతే థర్డ్ ఇయర్లో ఉన్నాక ఫైనల్ ఇయర్లో కరోనా వచ్చింది 2020లో. అప్పుడు లాక్డౌన్ వచ్చేసాను ఇక్కడికి. వచ్చేసిన తర్వాత నేను ఇంటి దగ్గర ఉన్నాను. ఇంటి దగ్గర ఉన్న తర్వాత ఏంటంటే ఆ టైం ఒకటి తెలిసిందే, ఇప్పుడైతే వచ్చాను. కానీ అప్పుడు నేను కూడా మాకు గొర్రెలు ఉండేది, దాన్ని మేతకి తీసుకెళ్ళేవాడిని ఎవ్రీ ఈవినింగ్. తీసుకెళ్ళేసి అవి అలా పొలంలో మేస్తూ ఉన్న టైం ఏంటంటే నేను సెల్ఫ్ చూసుకొని అలా తిరిగేసేవాడిని. నెక్స్ట్ టైం చేయలేదు. ఆ టైం అప్పుడు ఐ డ్రీమ్ ఛానల్ అప్పుడు ఉంటుంది. వాళ్ళు ఎవరైతే సక్సెస్ పీపుల్ ఉంటారో ఆ ఇయర్ యూపీఎస్సీ ప్రీవియస్ యూపీఎస్సీ వాళ్ళు వీడియోస్ పెట్టేవారు సక్సెస్ స్టోరీ అనేసి. నేను అలా చూడటం మొదలుపెట్టాను. అలా చూసి ఆటోమేటిక్గా ఏదైతే 2-3 మంత్స్లో ఒక 50+ ఇంటర్వ్యూస్ చూశారు. వాళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే, ఒకటి, అందరూ కూడా మంచి పొజిషన్ నుంచే వచ్చారు. అంటే ఎన్ఐటీస్లో, ఐఐటీస్లో, నెక్స్ట్ మంచి యూనివర్సిటీస్లో చదివిన వారు. రెండోది ఏంటంటే వాళ్ళందరూ కూడా పెద్ద జాబ్స్ చేశారు. 1 కోటి రూపాయలు, 2 కోట్లు మంచి ప్యాకేజెస్లో అవుట్ సైడ్ ఇండియా, అబ్రాడ్లో పనిచేశారు. ఇండియాలో కూడా పనిచేసి వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేది దొరకలేదంట. అందులో దొరకకుండా చివరికి యూపీఎస్సీ సైడ్ వచ్చి సర్వీస్ మోటివ్లో వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను. అక్కడతో నాకు అది టర్నింగ్ పాయింట్ అని చెప్పండి. సో నాకు అనిపించింది, ఓకే, నేను గవర్నమెంట్ జాబ్ అనుకున్న సెక్యూరిటీ ఉంటుంది, కానీ సెక్యూరిటీ కంటే ఇలా సర్వీస్లో ఇది ఎంత ఆనందం పొందుతున్నారా అనేసి అప్పుడు మొదలుపెట్టాను. ఇంకా అప్పటి నుంచి ఏంటంటే నేను యూపీఎస్సీ సెట్ చేయడం మొదలుపెట్టాను. ఇంకా ప్లేస్మెంట్ కూడా తీసుకోలేదు. యూపీఎస్సీ చదువుదామని ఇంకా ప్లేస్మెంట్ తీసుకోకుండా ఒక 2021 నుంచి స్టార్ట్ చేశాను. అది ఒక 2 అటెంప్ట్స్ మెయిన్ అంటే ఇంటర్వ్యూ యూపీఎస్సీ ఇచ్చాను. కానీ యూపీఎస్సీ అవ్వలేదు, ప్రిలిమ్స్లోనే పోయింది. దాని తర్వాత బ్యాకప్గా ఉండాలనేసి సిజిఎల్ రాశాను. ఈ పొజిషన్ వచ్చింది. ఎగ్జాక్ట్గా జాయిన్ అయిన 2 ఇయర్స్కి మళ్ళీ గ్రూప్ 1 వచ్చింది. ఎగైన్ నేను చెప్తున్నాను, ఇక్కడతో నా ప్రిపరేషన్ అనేది ఆగిపోతుంది. స్టిల్ ఎగైన్ నేను యూపీఎస్సీ కొట్టేంత వరకు మళ్ళీ నా కృషి అనేది ఉంటుంది. అది ఆ సక్సెస్ అయ్యేంత వరకు కూడాను మీరు ఎప్పుడు కూడాను దాన్ని విడిచుకుంటే ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు సార్ మీకు అయింది? యాక్చువల్గా ఏంటంటే ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఇప్పుడు ఉండదు. అంటే నేను చెప్తుంది ఏంటంటే యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇప్పుడు కూడా మనకి ఒక 3 to 4 days కంటిన్యూస్గా చదివామంటే 4th day మనం లోనే ఉంటాం. ఎందుకంటే అలాంటి ఎంచుకునే విధానమే ప్రాసెస్ అనేది చాలా లెంతీ ప్రాసెస్. ఇప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది అంటే ఒక 10-6 days కంటిన్యూస్గా చదివేస్తాం. దాని తర్వాత ఎప్పుడో ఒక చూస్తాం మన ఫ్రెండ్స్ ఎవరో మంచిగా ఎంజాయ్ చేస్తారు, ఆటోమేటిక్గా అప్పుడు లోలోకి వెళ్ళిపోతాం. కానీ లోలోకి వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేసేవాడిని అంటే ఒక 1 hour అలా ఆటోమేటిక్గా మనం లోలోకి వెళ్ళిపోతాం. ఎలా ఏంటిది మనం చదువుకోలేదు, మన పేరెంట్స్ ఇంకా నేను ఒకరిని అన్నట్టుండేది. ఆ టైం నేనేం చేసేవాడిని అంటే మళ్ళీ సేమ్ రిపీటెడ్గా ఏవైతే ప్రీవియస్ వీడియోస్ చూసేవాడిని అవే చూసేవాడిని. దీనికి తోడు యూట్యూబ్లో కొన్ని షార్ట్స్, అంటే అప్పుడు షార్ట్స్ ఏం రాలేదు, అమృతం సీరియల్ ఒకటి. అంటే మైండ్ మనం రిలీఫ్ అక్కడి నుంచి బయటపడాలి. ఒక 1 hour చదవకుండా ఉండేవాడిని, లేదు అనుకుంటే ఇలా వీడియోస్ చూసేవాడిని. కానీ బయటకు అలా తిరిగేసి ఒక 1 hour అలా పార్క్లో, అక్కడ దగ్గరలో పార్క్ ఉండేది విజయవాడలో, అలా తిరిగేసి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఏంటంటే మనకి ఓకే మనం ఎంచుకున్న పాత ఇదే కాబట్టి పక్కాగా మనకి అంటే లో ఉంటుంది కాబట్టి మళ్ళీ వెంటనే మనం రీగైన్ అయిపోయేవాడిని చాలా వరకు నేను. కాకపోతే ఆ డెఫినెట్ మూమెంట్ అనేది ఏదైతే నా టర్నింగ్ పాయింట్ అనేది నేనేమనుకున్నానంటే ఈ జాబ్ వచ్చిన తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. కానీ నా జాబ్ ఆడిటింగ్ అనేది హెక్టిక్ జాబ్ చాలా వరకు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎప్పుడు తిరుగుతూనే ఉండాలి. ఇప్పుడు తగ్గిపోయింది, నెక్స్ట్ ఆటోమేటిక్ ఆన్లైన్ అయిపోయింది. కానీ నేను ఈ 2 yearsలో ఎక్సెప్ట్ 2 districts నెల్లూరు, కడప తప్పితే అన్నీ తిరిగేశాను. ప్రతిసారి కూడా నేను ఇంకా ఇందులో బాగా పనిచేయడం, వాళ్ళు కూడా నన్ను అసలు హెడ్ క్వార్టర్లో కూర్చోబెట్టలేదు. నేను అడిగేవాళ్ళు, సార్ హెడ్ క్వార్టర్లో కూర్చోబెట్టండి, నేను చదువుకుంటానండి, లేస్తున్నా నువ్వు ఫీల్డ్ బాగా చేస్తావు ఇంకా అనేసి ఫీల్డ్ ఆడిట్ చేస్తారు. సో నాకు అనిపించింది ఇలా అయితే మనకి యూపీఎస్సీ కష్టం బాగా అనేసి. సో ఒకటే పెట్టుకోలేదు, అంటే 1 go అన్నట్టు నేను గ్రూప్ 1 పెట్టుకున్నా. ఆటోమేటిక్గా లాస్ట్ మూమెంట్లో మెయిన్స్ ముందు ఒక 3 months లీవ్ పెట్టేస్తా చదవడం అవ్వట్లేదని. ఆ 3 months లీవ్ పెట్టడం అనేది నా టర్నింగ్ పాయింట్ అనుకుంటున్నా. ఆ 3 months నేను చాలా వరకు పక్కపంది ఒక టైం టేబుల్ అనేది తీసుకున్నా.
ఆ టైం టేబుల్లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8:30 అంతే. ఈ 8:30లో 1 అవర్ వేస్ట్ అయిపోయింది, కానీ మిగతా టైం మొత్తం చదవడానికి, రాయడం ఇలానే ప్రాక్టీస్ చేసా. 3 months అనేది నాకు బాగా అడ్వాంటేజ్ అయ్యింది. ఈరోజు సక్సెస్ కూడా అది ఒక మంచి కారణం అని నేను అనుకుంటున్నాను. ప్రసాద్, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు యూపీఎస్సి చదివి రాసిన తర్వాత 1 time 2 times ఫెయిల్ అయ్యారు కానీ సార్, అప్పుడు మీరు ఏమనుకున్నారు? ఆ తర్వాత మీరు ఎలా చదివారు? ఆ టైం టేబుల్ అనేది ఎలా వేసుకున్నారు? యాక్చువల్గా 22లో నేను ఫస్ట్ ఫిలిమ్స్ అనేది ఇవ్వడం జరిగింది. 3 months ఓన్ ప్రిపరేషన్తో చదివా. ఆ 3 months అనేది చాలా, అంటే సేమ్ నేను చెప్పిన టైం టేబుల్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 8:30 10 o'clock వరకు చదివేవాడిని. ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి చాలా వరకు మంచిగా ఇచ్చా. అసలు ఎంత అంటే మెయిన్ పేపర్లో ఏదైతే 2 ఉంటాయి ఫిలిమ్స్లో, ఒకటి జనరల్ స్టడీస్, 2 CSAT అనేది. CSAT అనేది క్వాలిఫైయింగ్ పేపర్, అంటే మనకి 200 మార్కులకి 60 వస్తే చాలు. నార్మల్ పేపర్లో 200కి మెరిట్ ఉంటుంది. నాకు 200కి నార్మల్ పేపర్లో 108 వచ్చాయి. అంటే అది చాలా మంచి స్కోర్. ఆ ఇయర్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి జస్ట్ 81 నాకు 108 వచ్చాయి. సో ఆటోమేటిక్గా నేను క్వాలిఫై అయిపోతాను అనుకున్నా. మధ్యాహ్నం ఎగ్జామ్ జరిగింది CSAT ఎగ్జామ్ జరిగిన తర్వాత అందులో కూడా జస్ట్ మ్యాథ్స్ ఉంటాయి. మనం ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచి మ్యాథ్స్లో మంచి బ్రైట్ స్టూడెంట్, రెండోది ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకేం పెద్ద ఇబ్బంది ఉండదు అనుకొని అటెంప్ట్ ఇచ్చా. కొద్దిగా చెప్తున్నా కదా, ఓవర్ కాన్ఫిడెన్స్తోనే వెళ్ళాను. ఎందుకంటే మాకు ఇంటర్వ్యూస్, మాకు టెస్ట్ రాసేటప్పుడు కూడా మంచి మార్కులు వచ్చాయి. అందులో ఏమైందంటే 66 రావాల్సింది 62 వచ్చి ఆగిపోయింది. అసలు లిటరల్గా చెప్పాలంటే ఆ ఏదైతే పీరియడ్ ఉంటుందో, ఒక రిజల్ట్ వచ్చే వరకు, నాకు ఎగ్జామ్ 6వ తేదీ జరిగింది, June 6, June 24 రిజల్ట్ వచ్చేది. ఈ ఏదైతే 18 days అంటే చాలా బాధపడడం. అంటే ఇప్పుడు ఇందులో పోతే ఇబ్బంది లేకపోయింది, క్వాలిఫైయింగ్ పేపర్లో పోయినా, అది కూడా ఒక మెకానికల్ స్టూడెంట్, ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అప్పుడు ఆ టైం ఎలా ఉంటుందంటే అసలు ఇంకా మనకి ఎంతమంది ఇంకా వదలుస్తుంటారు, అక్క వాళ్ళు, బావ వాళ్ళు అందరూ చెప్తారు, ఏం లేదురా సుందర్, మళ్ళీ ఇంకా ఫస్ట్ అటెంప్టే కదా అని చెప్పారు. బట్ స్టిల్ అనేది నేను హార్డ్ వర్క్ చేశాను కాబట్టి నాకు ఆ బాధ అనేది తప్పకుండా ఉంటుంది. నాకే కాదు, ఎవరైతే ప్రిపరేషన్లో ఉంటారో వాళ్ళందరికీ తప్పకుండా ఉంటుంది. బట్ ఎనిహో రిజల్ట్ వచ్చింది, అవ్వలేదు. ఇంకా అలా బాధపడుతుంటే ఏం చేయలేము ఎవరు కూడా. మనం ఏంటంటే ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ ఆఫ్ సక్సెస్ అంటారు. మనం ఆ ఫెయిల్యూర్స్ అనేవి మనం నేర్చుకోవాలి, దాని నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను ఏంటంటే, ఓకే సక్సెస్ వచ్చింది, ఫెయిల్యూర్ వచ్చింది, అయితే నేనుంది, నెక్స్ట్ మనం కొడదాం, మనకి ఏజ్ ఉంది అనేసి ఏదైతే June 25 నుంచి నేను ఇంకా మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఒక 10-15 days నార్మల్గా. ఆ తర్వాత ఏంటంటే ఫుల్ ఫేజ్లోకి వెళ్ళిపోయాను. చెప్తున్నా కదా, మనకేంటంటే ఆటోమేటిక్గా కష్టాలు ఆ పీరియడ్లో ఉంటుందంటే కష్టంగా ఉంటుంది, కానీ దాని నుంచి మనం సక్సెస్ అవుతూ ఉండాలి. ఇంకో స్టోరీ కూడా చెప్తా. మా ఫ్రెండ్ నాతోనే జూనియర్ కాలేజ్లో చదివాడు. అబ్బాయికి మొన్న CCLలో 0.38 మార్కులు పోయింది. 0.38 మార్కులు పోయింది, చాలా బాధపడ్డాడు. ఇంకా ఒక 10-15 days నాలాగా ఇబ్బంది పడ్డాడు. నేను తర్వాత చెప్పా, నాకు కూడా సేమ్ ఇలానే జరిగింది. నువ్వు 0.38లో పోయావంటే నెక్స్ట్ టైము ఆటోమేటిక్గా నీకు కట్ ఆఫ్ కంటే ఒక 10-15 ఎక్కువ మార్కులే వస్తాయి. ఆటోమేటిక్గా జాబ్ వచ్చేవాడికి, జాబ్ రాని వాడికి 0.38 కదా, నో మ్యాటర్ అసలు అది చెప్పా. అబ్బాయి కూడా అలానే తీసుకున్నాడు, నెక్స్ట్ వెళ్ళాడు. ఇప్పుడు మేబీ టాప్ 500 అందులో ర్యాంక్లో ఉన్నాడు మళ్ళీ రాసి. ఇప్పుడు ప్రెజెంట్ రిజల్ట్ అయితే రాలేదు కానీ చెప్తున్నా. సో నేనేం చెప్తానంటే, సక్సెస్ ఫెయిల్యూర్ వచ్చేటప్పుడు కుంగిపోవడం సహజమే. బట్ దాని నుంచి ఏంటంటే మనం త్వరగా బయటపడి మళ్ళీ మన ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తేనే మనకి సక్సెస్ అనేది వస్తుంది. NIT చదివి సాఫ్ట్వేర్ 25 lakhs ప్యాకేజ్తో ఉన్నారని అంటున్నారు కానీ సార్, మీరు కూడా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళకుండా ఈ పార్ట్ని ఒకటి, ఇప్పుడు నేను DSP కొట్టాను, గవర్నమెంట్ సైడ్ వచ్చాను అనేసి ఈ జాబ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుంది. నేను ఏదైతే చెప్పానో నాకు ఆ టైంలో సర్వీస్ మోటివ్గా సర్వీస్ వీడియోస్ చూసిన తర్వాత నేను దానికి ఇన్స్పైర్ అయ్యాను. కానీ కొంతమంది ఏంటి, సాఫ్ట్వేర్లో వెళ్ళిన తర్వాత ఏ జాబ్ కూడా బెటరే, వాళ్ళ పెర్స్పెక్టివ్ అది బెటర్గా ఉంటుంది. వాళ్ళకి సాఫ్ట్వేర్ చేయాలనిపించింది. కొంతమంది ఇప్పుడు ఎవరైతే ఉన్నారో 25 lakhs ప్యాకేజ్, అతను డేటా అనలిటిక్స్ అనేది చాలా ఇంట్రెస్ట్, అందులోకి వెళ్ళాడు. ఇప్పుడు మంచిగా ఎక్సెల్ అవుతున్నాడు. ఇప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ ఉంటేనే అందులోకి వెళ్తాం. కొంతమంది రెన్యూబుల్ ఎనర్జీలో ఇప్పుడు ప్రెజెంట్ ఓలాలో చేస్తున్నారు ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి ఏంటంటే బీటెక్ అయింది, మెకానికల్ చేశాడు, ఇంట్రెస్ట్ లేదు. ఇది మెకానికల్ మళ్ళీ పాత పద్ధతులు అయితే వెంటనే రెన్యూబుల్ ఎనర్జీకి కన్వర్ట్ అయిపోయాడు. MSc రెన్యూబుల్ ఎనర్జీ చేశాడు. ప్రెజెంట్ ఓలాలో ఏదో ఒక అతను ఒక మోడల్ కనిపెట్టాడు.
మొన్న నాకు ఫోన్ చేసి గర్వంగా చెప్తున్నాను, నేను మోడల్ కనిపెట్టి నాకు ఆనందంగా ఉందనేసి. అక్కడ ఏదైతే నేను 25-30 lakhs ప్యాకేజ్ అనేది వాల్యూ కాదు, మనకు ఆనందం ఎందులో దొరుకుతుంది. నాకు ఈ గవర్నమెంట్ సర్వీస్లో ఆనందం దొరుకుతుంది, కొంతమందికి సాఫ్ట్వేర్లో ఆనందం దొరుకుతుంది, కొంతమందికి ఏదైతే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఆనందం దొరుకుతుంది, మీలో కొంతమందికి సైంటిస్ట్గా అవ్వాలనుకుంటారు. ఎవరికి ఆనందం అనేది మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కరికి, దానికి తగ్గట్టు వెళ్ళాలి తప్ప. కానీ ఎవరో ఇప్పుడు నేను అయిపోయి డిఎస్పీ మీ అందరినీ మీరు కూడా వెళ్ళిపోండి రావండి అని నేను చెప్పను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అనేది ఉంటుంది, దానికి మనం ఎలా సాధించాలి అనేది ముందు గోల్ అనేది పెట్టుకొని దాన్ని మనం ఎలా సాధించాలి అనేసి ఉండాలి తప్ప డైవర్షన్ అనేది ఉండకూడదు మోస్ట్లీ. పర్లేదా మీకు? పర్లేదు ఏం పర్లేదు, ఇంకా ఖాళీ ఉండదు. నేను చెప్తా ఎగ్జాంపుల్. యాక్చువల్గా ఎవరైనా అడిగితే ఫోన్ ఇస్తా అంటే ఎవరైనా మాట్లాడబట్టి అందరూ కనిపించేసుకుంటారు. సేమ్ నేను కూడా ఏదైనా చేసేవాడిని, కానీ నేనేం చెప్తానంటే భయం అనేది విడిచిపెట్టేది. ఈ రోజుల్లో కమ్యూనికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. ఎడ్యుకేషన్లో సక్సెస్ అవ్వకపోయినా విజయం సాధిస్తారు వాళ్ళకున్న యొక్క నాలెడ్జ్తో. సో నేనేమంటానంటే పార్టిసిపేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సక్సెస్ వస్తుందా రాదా అది తర్వాత తీసేది, కానీ పార్టిసిపేషన్ అనేది చేయండి దేంట్లో అయినా. Good afternoon, sir. My name is G.S. I am studying 7th class. My aim is IPS officer. Sir, మీకు ఇంటర్వ్యూలో ఏ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగారు సార్? ఓకే, మంచి గోల్ పెట్టుకున్నాం. సో ఇంటర్వ్యూలో చెప్తున్నా కదా, ఫస్ట్ క్వశ్చన్ ఇది అడిగారు. ఇంటర్వ్యూ అనేది మనం అనుకుంటాం యూట్యూబ్లో చూసి ఓహో ఇంటర్వ్యూలో ఇవి అడిగేస్తారు అంటే ఎక్కడి నుంచి అయితే క్వశ్చన్స్ అడుగుతుంటారు. నేను ఇంటర్వ్యూలో ఫేస్ చేసిన క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ క్వశ్చన్ రెసిడెన్షియల్ అడిగారు. రెండో క్వశ్చన్ మీ తల్లిదండ్రులు నిన్ను హమీర్పూర్ పంపించడానికి ఇష్టపడ్డారా అని అడిగారు. అంటే వాళ్ళు ఎలా నువ్వు కన్విన్స్ చేసేవి అడిగారు. రెండోది వచ్చేటప్పటికి హమీర్పూర్కి అంటే అది హిమాచల్ ప్రదేశ్ కాబట్టి చాలా వరకు వాతావరణం అనేది కూల్గా ఉంటుంది, నీ బాడీ ఎలా తట్టుకోగలిగావు, అడ్జస్ట్ అయ్యావా లేదా, రెండోది అన్నారు. మూడో క్వశ్చన్ వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా అక్కడ హిందీ కదా నీకు హిందీ వచ్చని అడిగారు. నేను చెప్పాను సార్ స్టార్టింగ్లో మాకు ఆటోమేటిక్గా మనకి సెకండ్ లాంగ్వేజ్ హిందీ కాబట్టి మనం చదవడం రాయడం వచ్చు, స్పీకింగ్ అనేది ఒక 6 months వరకు ఇబ్బంది పడ్డా, దాని తర్వాత వచ్చేసింది అని చెప్పారు. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడిగారంటే నువ్వే కానీ ఒక డిఎస్పీ అయితే ఒక సిచ్యువేషన్ ఇవ్వడము, నువ్వే కానీ ఒక ఆర్టీఓ అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఒక పెద్ద బిగ్ పొలిటీషియన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు, నీ యొక్క కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది అడిగారు. చాలా వరకు ఏంటంటే ఇప్పుడు నాకే అప్పుడు ఆ టైం అప్పుడు మెచ్యూరిటీ ఆన్సర్ కూడా నేను కూడా వేగంగానే చెప్పాను, కానీ ఏదో ఒక నెగెక్ట్ చేయాలి యాక్చువల్గా చెప్తున్నాను. రెండోది ఏంటంటే మిగతావన్నీ కూడా కరెంట్ అఫైర్స్ తక్కువ అడుగుతారు. ఎంత ఫ్రీ ఆఫ్ మైండ్తో వెళ్ళి ఎంత జెన్యూన్గా ఇస్తే ఇంటర్వ్యూ అంత ఎక్కువ మార్కులు పడతాయి నా సందేశం చాలా వరకు. సార్ మాకు ఎవరో ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, మీ యొక్క ఇన్స్పిరేషన్ ఎవరు సార్? నా ఇన్స్పిరేషన్ వచ్చేటప్పటికి ప్రశాంత్ నాయర్, కొజిక్కోడు కలెక్టర్గా పనిచేశారు అతను. ప్రశాంత్ నాయర్ అనేసి ఇప్పుడు ప్రజెంట్ ఐఏఎస్, అతను కేరళ క్యాడర్. ఈ వీడియోస్ చూస్తున్న టైంలో ఒక కలెక్టర్ అనేది ఎన్ని చేయాలంటే అందుకే డబల్ చేశారు అతను. యాక్చువల్గా ఏంటంటే అతను ఇప్పుడు ఒక బీచ్ ఉంటుంది కొజిక్కోడ్ బీచ్లో చాలా వరకు మనం వెళ్తాం, బీచ్కి తిరగడానికి వెళ్తాం, ఏవో కొంటాం, చెత్త ఐస్ క్రీమ్స్ ఇవన్నీ అన్నీ పడేస్తాం అక్కడ. అతను ఏం చేశాడంటే ఎవ్రీ సండే వాలంటీర్స్గా రండి అంటే ఆ చుట్టుపక్కల అంటే కొజికోడ్ పీపుల్ని పిలిచారు, రండి మనం ఇక్కడ బీచ్ని క్లీన్ చేస్తాం. రీసెంట్గా ఎప్పుడైతే స్వచ్ఛ భారత్ ఎప్పుడైతే వచ్చిందో అంత ముందు అది ఎప్పుడో 2015లోనే చేశారు ఈ కార్యక్రమం. ఇలా చేసి బీచ్ని అలా 3 to 4 సండేస్లోనే బీచ్ మొత్తం క్లీన్ చేశారు. రెండోది ఏంటంటే అలా అతను ఆల్మోస్ట్ 20 to 25 ఇనిషియేటివ్స్ తీసుకొచ్చారు. అవి ఒక సాధారణంగా ఒక ఐఏఎస్ చేయగలరని కూడా చేశారు అతను. సో అతనికి చూసిన తర్వాత నేను కూడా మోస్ట్లీ ఇటు సైడ్ రావాలని ఫిక్స్ అయ్యారు. యాక్చువల్గా అయితే అతను మోస్ట్లీ థ్యాంక్స్ ఎవరైతే అంటున్నారో అది నా మోటివేషన్. యూపీఎస్సీ ఎగ్జామ్ రాసి మళ్ళీ అప్లై చేస్తామనుకున్నారు కదా సార్, అప్పుడు కూడా ఒకవేళ ఫెయిల్ అయితే మీరు ఈ టీఎస్పీ జాబ్ని కంటిన్యూ చేస్తారు లేకపోతే ఇంకా దాని మీద పట్టు వల్ల ట్రై చేస్తారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ప్రెజెంట్ డిఎస్పీ కాబట్టి ట్రైనింగ్ గట్టు ఉంటుంది, ఒక 20 months ట్రైనింగ్ ఉంటుంది. సో ప్రెజెంట్ అయితే మొన్నే పడింది, అప్లై చేశా. బట్ మనం ఆల్రెడీ మంచి పొజిషనే. సో దీనికి కూడా మనం ఎప్పుడు కూడా మనకి ఏదో ఫ్యూచర్లో ఐఏఎస్ ఐపీఎస్ కొట్టాలి కాబట్టి దీనికి కూడా మనము ఎప్పుడు కూడా ట్రైనింగ్లో మనం దాన్ని లైట్గా తీసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ మనకి ఐఏఎస్ ఐపీఎస్ కొట్టం పక్కన పెడితే దీంట్లో ఇప్పుడున్న క్రైమ్ అనేది చాలా వరకు మారిపోయింది. సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోయి, హెరాస్మెంట్స్ ఎక్కువైపోయి, అంటే ఒకప్పుడులాగా థెఫ్టింగ్, రాబింగ్, ఆ తర్వాత చైన్ స్నాచింగ్ అనేటివన్నీ లేవు ఇప్పుడు.
అంతా సైబర్ క్రైమ్ అయిపోయింది. సో వాళ్ళు చెప్పే ట్రైనింగ్లో మనం మంచిగా కాన్సన్ట్రేట్ చేయకపోతే నేను రేపు పొద్దున్న ఫీల్డ్ పోస్ట్లో మంచిగా పెర్ఫామ్ చేయలేను. సో అది ఒక రకంగా ఏంటంటే మనం ఈ జాబ్కి అనేది నేను ఇంత సాధించిన తర్వాత మనం మంచిగా జనాలకి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకపోతే ఆటోమేటిక్గా నా యొక్క జాబ్కి వాల్యూ ఉండదు. సో నేనేమనుకుంటున్నానంటే ప్రజెంట్ నా ఫోకస్ మొత్తం ఏంటంటే ట్రైనింగ్ మంచిగా జరగాలి. ఈ ఈ ఏదైతే డిఎస్పీకి మంచిగా జాబ్కి ఏదైతే కావాలో క్వాలిటీస్ అవన్నీ నాలో ఇన్వైట్ చేసుకుందాం అనుకుంటున్నాను. అది టైం పర్మిట్స్, టైం పక్కాగా మనకు ఉంటుంది. ఉంటే తప్పకుండా నేను యూపీఎస్సీ రాస్తాను, ఇంకా మంచి పొజిషన్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ అందులో నేను ఫెయిల్ అయితే తప్పకుండా ఈ పోస్ట్ అనేది ఉంది, నో ప్రాబ్లం. ఈ ఇందులో కూడా నేను మంచిగా సక్సెస్ అవుదామని కోరుకుంటున్నాను. 10th క్లాస్ అప్పుడు మాకు మార్క్స్ ఉండేవి కాదు, అప్పుడు అన్ని పాయింట్స్. అప్పుడు 10th లో 10/10, ఇంకా ఇంటర్కి వచ్చేటప్పుడు 984, బీటెక్ వచ్చేటప్పటికి 8.64. సో నేను చెప్తున్నా కదా స్టార్టింగ్ నుంచి నేను బ్రైట్ స్టూడెంట్ని, అందులో ఏం ప్రాబ్లం లేదు. కానీ చెప్తున్నా కదా ఆ పాయింట్స్ అనేవి మనకి ఎప్పుడు ఉపయోగపడతాయి అంటే దానితో మన కంటెంట్ కూడా డెవలప్ చేసుకుంటే ఉపయోగపడతాయి ఆ మార్క్స్ అనేవి. కానీ మీరు 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ నుంచే అలా చదివారా, లేదా మధ్యన ఎవరైనా సార్స్ కానీ మోటివేట్ చేస్తే మోటివేట్ అయ్యి ఆ మోటివేషన్కి తగ్గట్టుగా మళ్ళీ మధ్యన డెరైవ్ అవ్వకుండా అలా కంటిన్యూ చేసి హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి మీరు చేసిన కృషిలో మీకు ఇబ్బందులు ఏమైనా అయ్యాయో, ఆ ఇబ్బందులు ఎలాగా మేనేజ్ చేశారు, హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేశారు ఒకసారి చెప్పండి. ఒకటి నేను ఇప్పుడు రీసెంట్గా మీరు 10th క్లాస్ ఉండే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా. సో అందరికీ ఆల్ ది బెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేనేం చెప్తానంటే మీరు ఎగ్జామ్స్లో నేను ఎస్పెషల్లీ నా 10th క్లాస్ ఎలా ఎగ్జామ్స్ జరిగాయంటే మాకు క్యాసోరేట్లో జరిగే ఇచ్చారు. అప్పుడు సార్ చెప్పేటట్టు కెంతల్ మిల్లులో మేము అప్పుడు ఉండేవాళ్ళం, కెంతల్ దగ్గర క్యాసోరేట్ స్కూల్లో. సో ఎస్పెషల్లీ నా విషయానికి వస్తే ఏవైతే చాయిస్ ఉంటాయో అవి కూడా రాస్తానండి. యాక్చువల్గా అంటే అంత కసి ఉండేది అప్పుడు. మనం ఏదైనా మనం 10/10 రావాలి, చదవాలి. మాకు మార్నింగ్ అప్పుడు కూడా పుట్టప్పుడు కంటే ఎగ్జామ్స్ టైం అప్పుడు చాలా వరకు ఎక్కువ చదవాలి. మాకు అప్పుడు మార్నింగ్ 4కి లేపేసేవారు, 4 to మార్నింగ్ ఒక 8:30 వరకు చదివేవాళ్ళు. మళ్ళీ ఈవినింగ్ ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత అందరినీ పట్టుకుని పెట్టేసేవాళ్ళు సార్లు. ఎందుకంటే ఎగ్జామ్స్ రాసి వచ్చిన తర్వాత మన మైండ్ కూడా కొద్దిగా పేపర్ రాయలేదు, బాగోలేదు. ఎప్పుడు కూడా నేను ఒకటే చెప్తాను, ఈ రోజు పేపర్ మీకు కష్టంగా వచ్చింది, కోర్స్ పాస్ అయిపోతారు, ఓకే. ఈ ఎగ్జామ్ యొక్క ప్రభావము మిగతా ఎగ్జామ్ మీద పడకూడదు. ఈ రోజు సపోజ్ మ్యాథ్స్ వచ్చింది, మ్యాథ్స్లో నేను ఒక 2-3 క్వశ్చన్లు వదిలేసాను, మంచిగా రాయలేదు ఇంకా అనేసి ఇంకా మీరు మ్యాథ్స్లో ఒకటే వదిలేస్తున్నారు. అలా మీరు బాధపడుతుంటే నెక్స్ట్ ఏదైతే ఉంటుందో సైన్స్ ఎగ్జామ్, ఆ నెక్స్ట్ వచ్చిన సోషల్ ఎగ్జామ్, దీని మీద కూడా ప్రభావం పడుతుంది. నేనేం చెప్తానంటే ఒక ఎగ్జామ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని యొక్క ఫ్యూచర్ డిసైడ్ చేయదు. మీ యొక్క ఏదైతే మీ ముందు వెళ్తాం అనుకుంటుందో ఎప్పుడు డిసైడ్ చేయదు. మీరు ఒక ఎగ్జామ్లో 70 తెచ్చుకున్నారు, మిగతా ఎగ్జామ్లో మిగతా 2-3 ఉంటాయి, అందులో తెచ్చుకున్న ఫుల్ అంతే తప్ప. కానీ ఒక ఎగ్జామ్లో నేను బాగా రాయలేదు అనేసి మిగతా ఎగ్జామ్లో ఎప్పుడు కూడా అంటే దాని మీద ప్రభావం చూపెట్టుకోకండి. మోస్ట్లీ 10th క్లాస్ పీపుల్, నెక్స్ట్ మిగతా ఎవరైతే బ్యాచ్, ఈవెన్ 10th క్లాస్లో కూడా మీకు ఇక్కడ నుంచి ఏంటంటే చాలా వరకు దీని తర్వాత కొంతమంది పాలిటెక్నిక్ చేయాల్సి అనుకుంటారు, కొంతమంది ఇలా ఇంటర్ చేయాలనుకుంటారు, కొంతమంది ఇంటర్లో గ్రూప్స్ మారుతూ ఉంటాయి, కొంతమంది ఎంపీసీ తీసుకుంటారు, కొంతమంది బైపీసీ తీసుకుంటారు. ఏదైనా మీకు నచ్చిందే తీసుకోండి. ఎవరో పోస్ట్ చేసింది కాదు, మా నాన్నగారు తీసుకోమన్నారు, లేదు మా అన్నయ్య ఇలా సాఫ్ట్వేర్ అయిపోయాడు, నేను కూడా ఇంటర్ తీసుకొని ఎంపీసీ తీసుకొని సాఫ్ట్వేర్ అయిపోతాను. మీకు ఎందులో ప్యాషన్ ఉంటుంది, ఆటోమేటిక్గా మీరు ఇంటర్ తర్వాత కొంతమంది డిగ్రీ చేస్తారు, కొంతమంది బీటెక్ చేస్తారు. ఇప్పుడు ఆటోమేటిక్గా అందరూ బీటెక్ వాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. సో మీకు నచ్చిన దాంట్లో ఇప్పుడు ప్రతి దానికి కూడా మంచి వాల్యూ ఉంది. ఏఐ కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వొకేషనల్ కోర్సులు కూడా మంచి గుర్తింపు ఉంది. దాంట్లో కూడా మీరు మంచిగా ఎక్సెల్ అవ్వండి అంతే తప్ప. కానీ ఒక ఈ ఎగ్జామ్ మంచిగా జరగలేదని ఇప్పుడు మిగతా ఎగ్జామ్ మీద ప్రభావం చూపించద్దు. 10th క్లాస్ మార్క్స్, 10th క్లాస్ అఫ్కోర్స్ ఇప్పటి వరకు మీరు పబ్లిక్ ఎప్పుడు రాసి ఉండరు కాబట్టి కొద్దిగా టెన్షన్ అనేది ఉంటుంది. మోస్ట్లీ మీకు అందరికీ సెంటర్ నర్సంపేట సెంటర్ కాబట్టి అది ఎక్కడ సెంటర్ అయినా మనకు అనవసరం. సో చాలా వరకు ఏంటంటే ఇప్పుడు పేపర్లు కూడా తగ్గించేసారు అనుకుంటా. 7 పేపర్లు అనుకుంటా, ఇప్పుడు 7 పేపర్స్ అయినా. అవునవును, యాక్చువల్గా మాకు ఉండేటప్పుడు ఏంటంటే 14 పేపర్స్ ఉండేవి. ప్రతిదీ అంటే తెలుగు 2, హిందీ 1, ఇంగ్లీష్ 2 అలా ఉండేవి. ఇప్పుడు మీకు బాగా తగ్గించేసారు కూడా, ఉత్తు ప్రాజెక్ట్. అప్పుడు అంటే మీరు ఊహించండి ఒకసారి,
14 పేపర్లు కంటిన్యూస్గా రాసేవాళ్ళం మేము. మీకు ఇప్పుడు 7 పేపర్స్ అంటే మీకు ఒట్టుబడిని బాగా తగ్గించేశారు. ఎందుకంటే మీరు కూడా దాన్ని మంచిగా చేసుకొని మధ్య మధ్యలో టైం వచ్చి ఉంటుంది, మంచిగా తినండి, ఆరోగ్యంగా ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ స్ట్రెస్కి గురవద్దు. మంచిగా ఆరోగ్యంగా ఉంటేనే ఎగ్జామ్స్ బాగా రాయగలరు. లేకపోతే అక్కడికి వెళ్ళి ఎగ్జామ్స్ వెళ్ళి మళ్ళీ అక్కడ నిద్రపోతే మీరు ఈ 1 year కాదు, ఈ ఇప్పటి వరకు చదువు మొత్తం వేస్ట్ అయిపోతుంది. అఫ్కోర్స్ మళ్ళీ రాస్తారు, కానీ ఎందుకు ఫస్ట్ అటెంప్ట్లోనే మంచిగా చదువుకున్నారు అనుకోండి, ఇక్కడ నుంచి మంచిగా పాస్ అవ్వచ్చు. అది అంటే మీరు ఇలా జాబ్ చేద్దాం, ఎన్ఐటి కొడదాం అనే విజువలైజేషన్ ఏ క్లాస్లో ఉంటుంది సార్? నాకు అంటే జాబ్ చేద్దామని స్టార్టింగ్ నుంచే ఉండేది. ఇప్పుడైతే అంటే ఇంకా 10th క్లాస్ నుంచి కూడా ఇంకా అంతకు ముందు నుంచే ఏదో ఒకటి మనం గవర్నమెంట్ జాబ్ అవుట్ సైడ్ వెళ్తాం, ఎందుకంటే బ్రైట్ స్టూడెంట్ని కాబట్టి అనుకున్నా. కానీ ఎన్ఐటి ఎప్పుడు వెళ్ళాలనుకుంటే ఇంకా సెకండ్ ఇయర్లోనే, నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉండేటప్పుడే నేను అనుకున్నా ఎన్ఐటిలో మనం పక్కాగా సీట్ కొట్టాలి అనేసి. కాకపోతే అప్పుడు ఏమైందంటే అప్పటి వరకు మా సీనియర్ బ్యాచ్ వరకు వెయిటేజ్ అనేది ఎలా ఉండేదంటే ఎన్ఐటిలో 40% వరకు ఐపీ వెయిటేజ్ ఉండేది. ఐపీ అంటే మనం ఇప్పుడు మీరు 10th క్లాస్ రాస్తున్నారు, అలాగే ఇంటర్ మార్క్స్ 984 వచ్చాయి నాకు. సో 984 వచ్చాయి కదా, మంచిగా ఇంకా ఇందులో మినిమం పెర్ఫార్మ్ చేసినా బాగా వచ్చేస్తాయి అనుకున్నా. కానీ మా దురదృష్టం అనుకోవడం అయితే ఆ టైం ఐఏ నుంచి ఐపీ వెయిటేజ్ తీసారు, మొత్తం 40% వెయిటేజ్ తీసారు. దానివల్ల ఏమైందంటే ర్యాంక్స్ కొద్దిగా ఎక్కువ వచ్చాయి, బట్ స్టిల్ ఏంటంటే ర్యాంక్స్ ఎక్కువ వచ్చినా మాకు మంచి కాలేజ్ వచ్చింది, ఎందుకంటే మేము ఇందులో బాగా పెర్ఫామ్ చేసాం కాబట్టి. సో మేము ఆ టైంలో ఏంటంటే మాకు అంత మొబైల్ లేవు, ఏమీ లేవు, మాకు కొద్దిగా డిజిటలైజేషన్ తక్కువ కాబట్టి మీకు ఇప్పుడే తెలిసిపోతుంది. ఇప్పుడు ఒక నెక్స్ట్ ఇంటర్ తర్వాత ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయని ఒక వీడియో కొట్టండి యూట్యూబ్లో, చాలా అంటే చాలా వస్తాయి. అందులో మీరు ఏదో ఒకటి మీకు ఇందులో మంచిగా వెళ్ళాలనుకుంటుంటే అది ముందు నుంచే మీకు మంచి ప్రణాళిక అనేది అలవర్చుకోండి. అది నేను చెప్తాను. ఈ లైఫ్లో బెస్ట్ అచీవ్మెంట్స్ ఏమైనా కూడా చెప్పాలి సార్? బెస్ట్ అచీవ్మెంట్స్ ఒకటి బెస్ట్ అచీవ్మెంట్స్ వచ్చేటప్పటికి 10th క్లాస్లో ప్రతిభా అవార్డు వచ్చింది. ఆ టైం అప్పుడు మన 10th క్లాస్లో యాక్చువల్గా మన రెసిడెన్సీ స్కూల్ వాళ్ళకి ఏంటంటే ప్రతిభా అవార్డ్స్ ఇవ్వరు. ఆల్రెడీ మనం రెసిడెన్సీ స్కూల్లో చదువుతున్నాం కాబట్టి మనల్ని ఎక్స్క్లూడ్ చేస్తారు. సో స్టిల్ నాకు అప్పుడు ప్రతిభా అవార్డు వచ్చింది. ఆ తర్వాత 10thలో 10/10 వచ్చాయి కదా, అప్పుడు నేను అనుకునేవాడిని ట్రిపుల్ వస్తే బాగుంటుంది, 6 years కంటిన్యూస్ ఒక దగ్గర చదువుకుందాం, 6 years అనుకునేవాడిని. సో ట్రిపుల్ ఎప్పుడు రాలేదో నేను బాగా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఎప్పుడైతే అక్కడ మా సార్స్ ఉన్నారో వాళ్ళందరూ ఒకటే చెప్పారు, నువ్వు ఇంత బయట స్టూడెంట్వి, ఆటోమేటిక్గా అప్పుడు అక్కడ నేను 5th 4th ర్యాంక్ అందులో ఏపీఆర్ చేసి సెట్లో, ఇంత బ్రైట్ స్టూడెంట్వి ట్రిపుల్ కిందకి వెళ్తానంటారు, నీలాగా జై మెయిన్స్ ఉంటుంది, జై అడ్వాన్స్ ఉంటుంది, మంచి ఐఐటీలో చదవచ్చు అంటే మనం ఎప్పుడు కూడా వాళ్ళ మోటివేషన్ ఇచ్చారు నాకు, నేను లోలో ఉన్నప్పుడు ఆ విధంగానే సక్సెస్ కొట్టాను. సో బెస్ట్ మూమెంట్స్ అంటే అదే, అంటే చదువు పరంగా కాదు కానీ ఈ 5th to 10th అయితే బాగా ఎంజాయ్ చేసాం. బట్ ఇన్హో పెర్మనెంట్ బిల్డింగ్ ఉంటే ఇంకా మాకు గుర్తుకు ఉండేది. యాక్చువల్గా ఇప్పుడు మాది ఎలా అయిపోయిందంటే 5 నుంచి 7 వరకు ఒక దగ్గర చదివాం, 7 నుంచి 9 వరకు ఒక దగ్గర చదివాం, 10th క్లాస్ ఒక దగ్గర చదివాం. ఈరోజు చూస్తాడు 3 బిల్డింగ్లు కూల్చేశారు. నేను చదివిన 3 బిల్డింగ్లు కూడా కూల్చేశారు. అంటే ఒక రకంగా ఏంటంటే ఈ మెమోరీస్ అనేవి చాలా వాల్యుబుల్. సో మీరు ఇప్పుడు చదివి పాస్ అవుతుంటారు కాబట్టి ఒక 10 years బ్యాక్ వచ్చినా చాలా వరకు బిల్డింగ్స్ ఎలానే ఉంటాయి, మీరు చెప్పుకోదగ్గవచ్చు, ఓకే నేను ఇక్కడే చదివాను, ఈ చుట్టుపక్కల ఆడుకున్నానని. మాకు అది మిస్ అయిపోయింది బాగా. నేను ఇప్పుడు కూడా బాగా మా బ్యాచ్ వాళ్ళు అయితే నేను కూడా చాలా ఫీల్ అవుతుంటాను, మనకు కూడా ఆ టైంలో పర్మనెంట్ బిల్డింగ్ ఉంటే బాగుండు, ఈరోజు మంచిగా ఉండేది. ఇప్పుడు మంచిగా వచ్చింది, స్కూల్కి అయితే వచ్చింది, బట్ మేమైతే ఆ పీరియడ్ ఎంజాయ్ చేయలేదు. అది మరి టీచర్స్ ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంటాం, బాగా చదువుకోండి, మంచి ప్రయోజకులు అవ్వండి అని చెప్తుంటాం కదా. అందులో మీ ఎదురుగా కనిపిస్తున్నట్టు సార్ చూశారు కదా, ఆ రోజు టీచర్స్ చెప్పినటువంటి మాటల్ని విన్నారు కాబట్టి చెప్పినటువంటి విషయాలన్నీ కూడా డిసిప్లిన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ చెప్పినటువంటి 4 అనేది 4 ప్రిన్సిపల్స్ అనేది ఫాలో అయ్యారు. సో ఆ 4 ప్రిన్సిపల్స్ని స్కూల్ స్టేజ్ నుంచి